ప్రైజ్ లాడ్ సార్. ఐఎమ్ రూపత్ బాబు ఫ్రమ్ అమలాపురం. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే పని చేయాలి, రండి. 5 సంవత్సరాల నుంచి మనకు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వట్లేదు. అర్థమైందా? ఎందుకంటే పర్మిషన్ రాత్రి ఇస్తామన్నాను, నిన్న ఇస్తామన్నాను. అందుకని అక్కడ హాల్ రెంట్ చేసాం 10,000 ఇచ్చి. మీకు తెలియలేదు, హాల్లో మీటింగ్ అవుతుంది. ఆ హాల్లో నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఏంటి ఇంకా మీరు ఇక్కడ ఉన్నారని మిమ్మల్ని చూడడానికి వచ్చాను. కనుక సోమవారం ఉదయం మన హాల్లో పెట్టుకుందాం. ఇంకా పర్మిషన్లు వద్దు. వెరీ గుడ్. ఓకే. మన హాలు విశాఖపట్నం, 1000 మంది పడతారు లోపల. 125 కోట్ల రూపాయల బిల్డింగ్, 125 కోట్ల రూపాయల బిల్డింగ్. ఉదయం 10 నుండి సాయంత్రం 4 దాకా 5 గంటల దాకా మనం పెట్టుకుంటాం. విశాఖపట్నం దూరమైనా రండి, కమిటీల్లో మిమ్మల్ని వేస్తాం, ఇన్ఛార్జీలుగా పెడతాం. నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుంటాం. ఇక్కడ మనం డిస్టర్బ్ చేయొద్దు. నేను చాలా బాధతో ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ప్రేయర్ చేయండి. తెలంగాణ నుంచి ఎవరైనా వచ్చారా? చూసారా? ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. రాయలసీమ నుంచి ఎవరైనా వచ్చారా? చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం నుంచి ఎవరు వచ్చారు? ఒంగోలు నుంచి ఎవరు వచ్చారు? అమలాపురం సార్. అమలాపురం. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే అర్థమేంటి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్ ఉండరు. ఎవరుంటారు ఇన్ఛార్జు? ఎలక్షన్ కమిషనర్. అప్పుడు ఎవరే మనల్ని ఆపలేరు. ప్రతి నియోజకవర్గం నేను వస్తానన్నాను, వస్తాను. 5 సంవత్సరాల నుంచి ఒక శాంతి సభకి ఇదే గ్రౌండ్కి మేము మరలా ముందు పర్మిషన్ అడిగాం. ఇవ్వలే. 2014లో అడిగాం, 15లో అడిగాం, 16లో అడిగాం, 17లో అడిగాం, 18. యేసుప్రభు మీటింగ్కి ఇవ్వలేదు, రాజకీయ మీటింగ్కి ఇవ్వలేదు. మన భీమవరం కూడా క్యాన్సిల్ చేశాం. అవునా కదా? అన్నీ పెట్టుకుంటాం. కనుక మీరు ఇంకొక 2 రోజులు ఓపిక పట్టండి. విశాఖపట్నం వస్తానన్న వారందరూ చేయొద్దండి. ఆల్రెడీ చాలు, మీరు చాలు. థ్యాంక్ యూ. మీరు చాలు. ఇంకా మీరు 100 మందికి పిలిపించండి. మీరు మన హాల్లో మీటింగ్, మీరందరూ 100 మందిని పిలవండి. ఒక్కొక్కరు 1000 మందిని పిలవండి. ఎందుకంటే మన హాల్లో 1000 మంది పడతారు, బయట 4000 మంది పడతారు. ఎవరు మన లగ్నం లేదు, అది మన హాల్. అందుకని ఇప్పుడు మేము నిర్ణయం తీసుకున్నాం కమిటీలో, కోర్ కమిటీలో లీడర్స్తో. మరలా ఇంకోసారి మీటింగ్ అప్పుడు మనం ఏం చేస్తామంటే సోమవారం డిసైడ్ చేసేస్తాం. ఏమని? ఎక్కడెక్కడ నియోజకవర్గాలకు మీరు ఎవరు నన్ను రమ్మంటారు, నేను ఏ నియోజకవర్గం వస్తాను, ఆ రోజు నుంచే మనం నిర్ణయం తీసుకొని ఏప్రిల్ 28 సాయంత్రం 5 గంటల వరకు నేను మీ మధ్య ఉంటాను. అప్పుడు ఎలక్షన్ కమిషనర్ మనం డేట్స్ ఇచ్చేస్తాం, టైం ఇచ్చేస్తాం. ఈ నియోజకవర్గం వస్తున్నాను, అమలాపురం ఎప్పుడు, కాకినాడ ఎప్పుడు, ఒంగోలు ఎప్పుడు, నెల్లూరు ఎప్పుడు, చిత్తూరు ఎప్పుడు, కడప ఎప్పుడు. ఇప్పటికీ మనకి 100కి 60% ఓట్లు ఉన్నాయని ఇన్ఫర్మేషన్. మినిమం 40 నుంచి 60. ప్రజలు వెక్స్ అయిపోయారు ఈ అవినీతి పార్టీలకు ఓట్లు వేయడానికి, టైర్ అయిపోయారు. కుటుంబ పాలన, కుట్ర పాలన, అవినీతి పాలన, ప్రజలు వెక్స్ అయిపోయారు. దానికి మీరు లీడర్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాన్ని మార్చాలి, ఒక్కొక్కరు ఒక మండలాన్ని మార్చాలి, ఒక్కొక్కరు ఒక నియోజకవర్గాన్ని మార్చాలి. ఇదే మనకి లాస్ట్ ఛాన్స్. నేను పలికినవి అన్నీ జరిగాయి, ఒక్కటి ఫెయిల్ అవ్వలేదు. 2007 నుండి జూన్ 8ని అవన్నీ నేను రిమైండ్ చేయను. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరందరూ ఒక్కొక్కరు కోఆర్డినేటర్లుగా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉంటారు. మీరు 60 రోజులు కష్టపడతారు. ఇవాళ మార్చి 1, ఏప్రిల్ 30 ఎలక్షన్. ఏప్రిల్ 28 సాయంత్రం 5 గంటల వరకు మనం క్యాంపెయిన్ చేసుకోవచ్చు. 28 సాయంత్రం 5 నుండి 30 ఎలక్షన్ డే వరకు బూత్ లెవెల్ వరకు మీరు కమిటీలు వేసుకుంటారు. నేను ప్రతి నియోజకవర్గం వస్తాను. 175 నియోజకవర్గాలకు రోజుకి 4 చేసుకుంటే 40 రోజుల్లో 44 ఎంత? 4 160. 45 అయితే నేను రెడీ. అన్ని పనులు మానుకొని ఇక్కడ ఉన్నాను. ప్రజాశాంతి పార్టీని అధికారంలో తేడానికి, అభివృద్ధి చేయడానికి. 1 సంవత్సరంలో ఉచిత విద్య, వైద్యం, బిల్డింగ్లు చేసి చూపిస్తాం. 1 సంవత్సరంలో కంప్లీట్ చేసి, ఫౌండేషన్లు కాదు. 5 సంవత్సరాలు పెన్షన్లు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు.
ఎప్పుడేమో పెన్షన్లు 3 నెలలకి ఒకసారి ఇస్తున్నారు. అప్పుడు 1000 ఇచ్చారు, ఇప్పుడు 2000 ఇస్తున్నారు. ప్రజలు అడుక్కునేలా గుర్తించండి. జగన్ గురించి మనం మాట్లాడవసరం లేదు, అదొక మాయ. చంద్రబాబు నాయుడు గారు ఒక లీడర్ అయి ఉండి సేవ్ డెమోక్రసీ అని చెప్పి, ఒక సేవ్ డెమోక్రసీ అని దేశం అంతా తిరుగుతూ, డెమోక్రసీలో ఆయన అండర్లో ఈ గ్రౌండ్స్ ఉన్నాయి, పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఉన్నాయి. అక్కడ చౌదరి గారికి, ఆయనకు ఒక చౌదరి పాస్టర్ ఉన్నారు, ఆయనకి శాంతి సభలకు ఇచ్చారు. 2016 డిసెంబర్ మేము అప్లై చేసాం, మాకు ఇవ్వాల శాంతి సభలకి. అన్ని రాజకీయ పార్టీలకి. పవన్కి పర్మిషన్ ఉంది, ఎందుకు? రేపు పవన్ ఆయనతో జాయిన్ అవుతాడట. జగన్కు పర్మిషన్లు ఉన్నాయి, సిపిఐ సిపిఎంకి పర్మిషన్లు ఉన్నాయి. ఎందుకు? అవి గెలిచే పార్టీలు కాదు, ఆయనకి తెలుసు. ఎవరినైనా కొనియగలడు ఆయన. 6 లక్షల కోట్లు దోచుకున్నారని జగనే క్లియర్గా చెప్తున్నాడు, ఎంత బుక్ రాసి. నన్ను కొనలేరు కదా, ఆయన దగ్గర డబ్బు లేదు నన్ను కొనడానికి. లక్షలు కాదు, కోట్లు ఇచ్చినా నేను అమ్ముడు పోను. ఆయన ఉన్న ఛాన్స్ను పోగొట్టుకున్నారు. దేవుని శాపానికి ఆయన గురవుతారు. నన్ను ఒక గురువుగా ఆయన పూజించుకుని, నా ఆశీస్సులు అనేక సార్లు తీసుకొని 25 సంవత్సరాలు నన్ను పొగిడి, ఇప్పుడు నన్ను ఇన్ని చిత్రహింసలు